నమస్తే. నమస్తే మేడం. అమ్మా మీ పేరేంటమ్మా? నా పేరు దుర్గా మేడం. ఈ ఇల్లు మీదేనా? మాదే మేడం. ఎలా ఉంది? సగం సగం డోర్ కూడా సరిగ్గా లేదు. ఏం చెప్తా మేడం, నాకంటే ఎవరో లేరు మేడం. భర్త లేడు, తల్లి తండ్రి ఎవరో లేరు. అమ్మ నాన్న కూడా లేరా? ఎప్పుడు చనిపోయారు అమ్మ నాన్న? అమ్మ నాన్న నాన్నగారు ఏమో 2008లో చనిపోయారు. అమ్మగారు 2011, భర్త 2017 చనిపోయారు మేడం. ఎవరు లేరు. బెడ్లు ఇద్దరు కాయలో పని చేసుకుంటూ అప్పు చేసుకుని అలా ఇల్లు పాకుండేది మేడం. ఆ చెప్పు ఇంకా కాలిపోతుందని చెప్పేసి కాయిన్లో అప్పు చేసుకుంటూ వాళ్ళే నెలకి రెంట్ కట్ చేసుకునేలాగా అప్పు ఇచ్చారు మేడం. అది దాన్ని బట్టి ఇలాగా చిన్నది అలా కట్టుకున్నాను మేడం. లోపల ఒక రూమ్ వేసుకున్నారా? ఒక రూమ్ మేడం ఉంటుంది. ఒక రూము ఇలా ముందని ఇలా వేసుకున్నారు, వంటగది లాగా. అవును మేడం. ఎంత అయిందమ్మా దీనికి? దీనికి మేము ఆ వాళ్ళే కట్టించారు మేడం. నెలకి రెంట్లో వచ్చే శాలరీలో కట్ చేసుకుంటారు. ఆ మిగతా ఇచ్చిన డబ్బుల్లోనే మా పిల్లలు మేము బతుకుతున్నాం మేడం. ఎంత మీకు జీతం ఎంత? ఒక ఇంటికాడ 1000, ఒక ఇంటికాడ 500, అలాగే ఒక 4 ఇల్లులు చేసుకుంటే అలాగే వస్తుంది మేడం. పనులు చేసుకుంటున్నారు? అవును మేడం. వాళ్ళే కొంచెం డబ్బులు వేసి నలుగురు హెల్ప్ చేశారా? అవును మేడం. ముగ్గురు కలిపి ఇది కట్టించి ఇచ్చారా? అవును మేడం. లోపల ప్లాస్టింగ్ కూడా చేయలేదు? లేదు మేడం, ఏమీ లేవు మేడం. జస్ట్ అలా పైన రేకులు వేసి ఇచ్చారా? వచ్చే డబ్బుల్లో మళ్ళీ కట్ చేసుకుంటున్నారు. మీ భర్త ఎలా చనిపోయారు? మా భర్తకి నీరసం చేస్తుంది మేడం. ఇక్కడ కంటంగా చిన్న కాయలాగా వచ్చింది. దానివల్ల చాలా హాస్పిటల్ తిప్పాను మేడం. ఆపరేషన్ అంటే ఆపరేషన్ కూడా అప్పు చేసుకొని చాలా అప్పుల పాలు అయిపోయాను మేడం. నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా అప్పుల్లో ఉన్నాను మేడం. అప్పులు చేసి ఇక్కడ కాయ అంటే ఆపరేషన్ చేయించాను మేడం. అదేమో ఫెయిల్డ్, అది సరిగా చేయలేదు మేడం. వాళ్ళు ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోవడంతో మళ్ళీ ఎక్కడో చిన్న పీస్ లాగా ఉండిపోయింది. ఇక్కడ ఉండిపోతే అది మళ్ళీ పెద్దది అయిపోయింది మేడం. అయిపోతే తర్వాత పెద్దల కాళ్ళు అవి పట్టుకొని మళ్ళీ ఆరోగ్యశ్రీ చేయించుకొని ఆరోగ్యశ్రీ కూడా చేయించాను మేడం. అయినా ప్రయోజనం లేక ఇంకా దానివల్ల చనిపోయారు మేడం. బాగా చూసుకుంటేవారమ్మా? బాగానే చూసుకుంటేవారు మేడం. నుంచి పోతే బాగానే ఉండేది మేడం. ఆయనకి ఎప్పుడైతే నీరసం వచ్చిందో ఇంక పిల్లల్ని పోషించుకోవడం, ఇంటి అప్పులు, తనకి చేసిన అప్పులు కొంత బాగా ఇబ్బందిగానే ఉంది మేడం మా పరిస్థితి అయితే. అప్పులు అంటే ఎంత అయిందమ్మా? అందుకంటే 1,50,000 అయింది మేడం. అంటే 2,50,000 మేడం. అయితే ఏ పని అంటే ఆ పనిలోకి పోవడం చేయడం అలాగే ఒక ₹1,00,000 దాకా తీసుకొచ్చాను మేడం. 1,80,000 ఉంది మేడం. ఇప్పుడు ఇంటి కాకుండా అతను చేసిన అప్పంగాను. ఇంటికి మళ్ళీ ఇది కూడా అప్పే? ఇది కూడా అప్పే మేడం. అదే మీ అత్త మామయ్య వాళ్ళు కూడా మమ్మల్ని చూడరు మేడం. వాళ్ళు అంతా ఉన్నారు మేడం. కదా వేరే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మేడం నేను. దానివల్ల వాళ్ళకి నచ్చక నన్ను వాళ్ళు కూడా వదిలేస్తారు మేడం. చనిపోయి ఎన్నాళ్ళు అయింది మీ ఆయన? చచ్చిపోయి 8 సంవత్సరాలు అవుతుంది. 8 ఏళ్ళు. పిల్లలు చిన్నపిల్లలు అయి ఉంటారే? బాగా కడుపుని పడ్డాడని చనిపోయాడండి. తనకి ఊహ చిన్నదై ఉంటుంది అప్పుడు. నాన్న అసలు తెలియదు మేడం. నాన్న అంటే ఎవరో తెలియదు మేడం. సరేనమ్మా. మీకు రేషన్ అది వస్తుందా? రేషన్ వస్తుంది మేడం. నాకు ఒక్కదానికి వస్తున్నాను. పిల్లల్ని ఇంకా దాంట్లో యాడ్ చేయలేదు మేడం. ఏమ్మా ఇంతవరకు ఎందుకు యాడ్ చేయకుండా ఉన్నారు మీరు? 6 వచ్చిన తర్వాత యాడ్ చేయమంటే పిల్లలకి బయోడేటిక్ కావాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నారు. అవన్నీ కావాలి. పిల్లలకి సంవత్సరం అయితే అసలు పిల్లలు పుట్టినప్పుడే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వస్తుంది కదా? తీసుకున్నాను మేడం. సంవత్సరం పిల్లలు పుట్టిన సంవత్సరం తర్వాత వాళ్ళు అర్హులే. ఏంటది రేషన్ కార్డుకి ఎక్కడ అంటే మాకు అంతగా తెలియదు కదా మేడం. మరి పిల్లడికి ఏమైనా ఉందా? కొంత ఓట్ల ఎలక్షన్ అడవడం అయిన తర్వాత యాడ్ చేస్తారని చెప్పారు మేడం. అయితే మీ ఒక్కరి మీదే రేషన్ ఏంటది రేషన్ కార్డు నడుస్తుంది. 5 కేజీలు వస్తాను. 5 కేజీలు బియ్యం వస్తున్నాయి. మీదే కొనుక్కుంటారా? కొనుక్కుంటాను మేడం. సరేనమ్మా. నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? తీసుకుంటాను. సరే తల్లి. ఇకమ్మా తీసుకోండి చీర. తీసుకొని చెప్పాము. నువ్వు తీసుకో. ఏరా నీకే, తమ్ముడు కొద్దు. సరేనా? ఇది నీకే తీసుకో అమ్మా. నీకేవో అప్పులు అన్నావు కదా, కనీసం కొంతైనా కూడా నువ్వు కొంత రిలీఫ్ అవ్వడానికి నేను చూస్తాను. ఇప్పుడు నేనైతే కొంచెం రిలీఫ్ అవ్వడానికి నేను కొంచెం అమౌంట్ ఇస్తున్నాను. ఆ తర్వాత ఫర్దర్గా నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఏదైనా ఎవరైనా మిమ్మల్ని చూసి ఏమైనా హెల్ప్ చేయాలని అనిపిస్తే కనుక ఆ అమౌంట్ తెచ్చి మళ్ళీ మీ ఊరు అబ్బాయికి అప్పు చెప్పి మీకు అందిస్తాను, ఎవరైనా ఇస్తే. సరేనా తల్లి? ఇటు రండి. సరేమ్మా. ఇవి 26 కేజీల రైస్ తల్లి. ఇవి కిరాణా సామాన్లు. ఓకేనా? ఈ పూటకి కొంచెం పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టండి. సరేరా, బాయ్.